ఉండగా జరిగిన పని ఏంటంటే, పిలాతు దగ్గరికి వెళ్ళాడు యోసేపు. పిలాతు అంటే ఎవరమ్మా? యేసు ప్రభుని ఏ వ్యక్తి అయితే సిలువ వేశాడో ఆయన పేరు పొంతి పిలాతు. ఆ రోజు మనం గమనించుకుంటే ఆయన గవర్నర్గా, రోమా గవర్నర్గా ఉన్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తే యేసు ప్రభుని సిలువకి అప్పగించారు. పిలాతు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు కదా, గవర్నర్ గారు, యేసు ప్రభు యొక్క దేహము ఆ కలవరి కొండపై గొల్గతా గిరి పైన విరాలాడుతూ ఉన్నది కదా, ఆ దేహము నాకు కావాలి అన్నాడు. అనగానే పిలాతు అడిగి ఉండొచ్చు, అదేంటయ్యా ఉట్టి దేహాన్ని ఏం చేసుకుంటావు? అర్థమవుతుందా? ఒకవేళ బంధువులు ఉన్నారనుకోండి, ఏమంటచ్చు, బతుకున్నప్పుడేమో ఆయన ద్వారా ఒక దీవెని కూడా తీసుకోవాలా, ఆయన ద్వారా ప్రార్థన చేపించుకోవాలా, ఆయన చేతి స్పర్శ ముట్టలేదు. కానీ ఇప్పుడు చనిపోయిన తర్వాత యేసుప్రభు దేహాన్ని ఇమ్మంటున్నాడు. మీరు గమనించుకోండి, చనిపోయిన వాడు ఎవరికీ అవసరం లేదు. రోగంతో ఉన్నవాడు ఎవరికి అవసరం లేదు. పేదవాడిగా ఉన్నవాడు పేద స్థితిలో ఉంటే గనక బంధువులకు కూడా అవసరము లేదు. జ్ఞానం లేనివాడు ఎవరికి అవసరం లేదు. రోడ్డు పక్కన ఉన్నవాడు ఎవరికి, మరి ఎవరికి కావాలంటే బాగా డబ్బు ఉండాలి, అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యకార్యాలు చేయాలి. మనం గమనించుకుంటే యోసేపు అంటున్నాడు, నీకెందుకయ్యా ఆ దేహం అడిగావు అనుకోండి. యోసేపు అంటున్నాడు, నేను బ్రతికుండగా ఒక పూట భోజనం కూడా పెట్టలా. నేను యేసుప్రభు బ్రతికుండగా ఒక్క పూట కూడా నేను ఆ వస్త్రాలు ఇవ్వలేదు, మా ఇంటికి నేను పిలవలేదు. ఇప్పుడు నేను ఏం చేయదలుచుకున్నానంటే, ఇంత గొప్పవాడు, దెయ్యాల్ని వెళ్ళగొట్టినవాడు, రోగుల్ని స్వస్థపరిచినవాడు, ఇంకా చెప్పాలంటే ఏ పాపము ఎరగకుండా తన జీవితం అంతా కూడా దారపోసి ప్రజల మేలు కోసం పరితపించాడు. ఏం తిన్నాడో, ఏం తాగాడో, ఎక్కడ పడుకున్నాడో తెలియదు, కానీ జీవితం అంతా నాజీరు చేయబడ్డవాడే అలసిపోయాడు. నిద్ర లేకుండా, భోజనం లేకుండా, విశ్రాంతి లేకుండా అలసిపోయాడు. ఇంత మహానుభావుడికి సమాధి కార్యక్రమం జరగకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కడికి సమాధి కార్యక్రమం జరిగిద్ది. ఇంత నీతిపరుడికి, ఇంత మంచివాడికి, ఇంత జ్ఞానవంతుడికి, ఇంత పరిశుద్ధునికి ఏం జరగాలి? సమాధి కార్యక్రమం జరగాలి. అందరికీ స్నానం చేయించినట్టు ఆయనకి కూడా స్నానం చేయించాలి. అందరికీ బట్టలు తొడిగినట్టుగా నూతన వస్త్రాలు తొడిగించాలి. అందరికీ సెంటు పూసినట్టుగా నేను ఆయనకి సెంటు అత్తరు పూస్తాను. ఆయన దేహాన్ని కాకులు పీక్కొని తినకూడదు, గద్దలు రాపందులు పీక్కొని తినకూడదు, ఎండకి ఎండిపోకూడదు, అనాథ శవం కాకూడదు. ఆయన ఏంటమ్మా? అనాథ శవంగా ఉండకూడదంటే అతని భద్రపరచాలి నేను అన్నాడు.